కళ్ళు మూసుకొని కళ్ళు ప్రేమ నమ్మకాలను మాట్లాడి మహాఘట మహనీయుడు ఇప్పటివరకు శ్రేయస్కరమైన మీ మాటలని మీ కుమారుడు నోట వినిపించిన విధానం బట్టి ఉన్నాడు. మరి ముఖ్యంగా పాటల ద్వారా మీ యొక్క ప్రేమలోని మాధుర్యాన్ని, మరి ముఖ్యంగా మీ యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, మరి అనేక విషయాలను జ్ఞానయుక్తంగా ఆలోచించడానికి కూర్చుకున్న విధానాన్ని బట్టి ఉన్నాడు. మరి కొన్ని మాటలు మీ దాసులను మీ కుమారుడు అనేటువంటి నేను నిలబడి చెప్తుండగా చెప్పగలిగినటువంటి సమయోచితమైన జ్ఞానము చెప్పేటువంటి సామర్థ్యం నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఇప్పటివరకు చాలా మాటలు విన్నాము. ఈ దేవుని మాటలని జాగ్రత్తగా వినాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మరి ఆయన చెప్పినటువంటి మాటలు మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారనే నేను ఆశపడుతున్నాను. మరి దేవుని మాటలు ఎప్పుడైనా సరే ఉన్నతంగానే ఉంటాయి. మరి దేవుని మాటలకు వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న విషయాన్ని మీ మధ్య జ్ఞాపకం చేసి నా మాటను కొనసాగిస్తాను. లేఖనాల పరిశోధన సదస్సు అనగానే వాక్యాన్ని పరిశీలించడం. మరి పేరుకు మాత్రమే లేఖనాల పరిశోధన సదస్సు అని చెప్పుకుంటూ పరిశోధించకుండా శ్రోతలుగా కూర్చొని వింటూ వాక్యము మాకు తెలుసులే అని ఏమర్పాటుగా ఉంటే నిజంగా చెప్తున్నాను, పాతాళానికి జారిపోవటానికి చాలా చేరువలో దగ్గరలో ఉన్నామని మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కువ విషయాలు లోతుగా నేను చెప్పాలని ఆశపడట్లేదు. పేరుకు లేఖనాల పరిశోధన సదస్సున్నారు కాబట్టి ఒక చిన్న విషయాన్ని మీ మధ్య నేను పరిశీలనాత్మక చెప్తాను. ఆ రెఫరెన్స్ చెప్పిన తర్వాతనే పాపల పేరు చెప్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూస్తున్నాము. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట నిజంగా చాలా సందర్భాలలో, చాలా విషయాలలో, చాలా పాఠాలలో కూడా ఈ రెఫరెన్స్ చదువుకున్న వాళ్ళని నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బైబిల్లో ఈ రెఫరెన్స్ని అండర్లైన్ చేసుకోవడం ఉండొచ్చు, అండర్లైన్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చదవబడిన వాక్యమే కదా, దీనిలో కొత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఏముంది అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఒకసారి. మరి 10వ వచనం, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్నాడు. అతనిని నలగొట్టడం అంటే ఎవరిని నలగొట్టాలి? మిగతా ఎవరిని అనుకుంటున్నారు అక్కడ? అతన్ని అంటే ఎవరిని? ఓకే, సంతోషం. యేసుక్రీస్తు ప్రభువు వారిని నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయెను అంటే యెహోవా అంటే మనందరి కన్న తండ్రి, మనల్ని పుట్టించినటువంటి తండ్రి. ఆయన ఇష్టం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నలగొట్టడం అన్నారు. ఏ తండ్రి అయినా సరే పిల్లలని కొట్టాలని కానీ తిట్టాలని కానీ ఇష్టపడతారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి తల్లిదండ్రుల గురించో మనం ఆలోచించగలం, మన తల్లిదండ్రుల గురించో మనం ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఇష్టపడతారా? ఇష్టపడరు, అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని నలగొట్టడము మనందరి కన్నతమైనటువంటి దేవాది దేవుడు పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి ఇష్టమైంది అంట. ఎందుకు ఇష్టమైంది అనేది ఈరోజు ప్రశ్న ఏంటిది? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. పాఠం పేరు పరిమళ వాసన. ఓకే,
ప్రశ్న ఇచ్చాను కదా, సమాధానం కూడా చెప్పేస్తాను. పాఠం అయిపోవాలి అంటే కాబట్టి సమాధానం కూడా చెప్తాను. వెంటనే ఎక్కువ సమయం ఇవ్వకుండా సమాధానం మీకు చెప్పేసిన తర్వాత తదుపరి నేను వివరణను మీకు పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మన పిల్లలు మనం ఎప్పుడు కొట్టడానికి ఇష్టపడం కదా, తల్లిదండ్రులు ఉన్నవారు. ఒకవేళ కొట్టాలంటే ఎలా కొడతాము? చేతులతో లేదా గతంతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కొంత వయసు వచ్చిన తర్వాత కొట్టకూడదు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్లలని కొంత వయసు వచ్చిన తర్వాత చేయి చేసుకోవడానికి ఏ తల్లిదండ్రులు ముందుకు రారు, కొట్టినా బాగోదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? చాలా పదునైనటువంటి ఘాటైనటువంటి పదజాలను వాడుతూ వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవునా? ఈ సందర్భం మనందరికీ తెలిసింది కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ ఒకవేళ మీ యొక్క నిజ జీవితాల్లో కానీ ఎక్కడన్నా సందర్భాల్లో కానీ ఒక చిన్న సంఘటన ఎదురై ఉండొచ్చేమో. మీకు ఉదాహరణ చెప్తాను. ఏదో ఒక రోగంతో హాస్పిటల్కి జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు చాలా రోజులు దాన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ రోగం తగ్గక దానికి చికిత్స లేదు అన్నప్పుడు పేషెంట్ని ఏం చేస్తారు? మీరు ఎవరికైనా తెలుసా? పేషెంట్ యొక్క అసిస్టెన్స్ వాళ్ళకు కూడా ఏం చెప్తారంటే, ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అన్నప్పుడు ఎవరు కూడా ఏ సందర్భాల్లో కూడా వాడని పదాన్ని వాడతారు. ఏంటి తెలుసా? మెర్సీ కిల్లింగ్ అని. ఈ మెర్సీ కిల్లింగ్ అనేది ఒక హాస్పిటల్ నుండి ఒక లెటర్ ప్యాడెంట్గా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆమోదించారు. ఎందుకంటే ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్లో వాళ్ళు చేయకపోవచ్చు ఆ వైద్య సౌకర్యం, కానీ ఏదైనా హాస్పిటల్లో సరైనటువంటి వైద్యం చూసిన తర్వాత గవర్నమెంట్ ఇస్తుంది. మెర్సీ కిల్లింగ్ అంటే ఒక మనిషిని చంపాలి అంటే కూడా తొందరగా చంపదు. ఒక పేషెంట్ మనిషిని ఒక రోగిని చంపాలన్నా ఎంతో ఆలోచించేటువంటి గవర్నమెంట్ అనుకున్నాము. తప్పు చేసిన పిల్లలను సైతం అందించాలన్న ఆలోచించిన తల్లిదండ్రులు అంటున్నాము. ఇండియా కంటే కూడా మనందరికీ పుట్టిన కన్నా తండ్రి నిజంగా అంత కఠినంగా ఆలోచించండి. అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయు అనేది ప్రశ్న. సమాధానం సార్ నిజంగా సమాధానం విన్న తర్వాత అసలు మనకి ఈ సమాధానము నిజంగా సరైనదైనా కాదన్న ఆలోచన కూడా రావాలి. ప్రొఫెసర్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో దాని సమాధానం ఎదుర్కొన్నాము. ప్రొఫెసర్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నవి క్రీస్తును మేము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుంటుంది. ఏమర్థమై ఉండొచ్చు మీకు? ఏమర్థమై ఉండొచ్చు చెప్పండి. మరో ఈ వచన భాగం కంపల్సరిగా విడదీ చదువుతాను చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నదంటే దేవుని పోలి మనం నడుచుకోవాలి. చాలా సంతోషం. ఎట్ల మాటలే కదా పోలి నడుచుకోవాలంటున్నాము, కానీ మన విశ్వాస జీవితంలో ఎంతవరకు నడుచుకుంటున్నాం అనేది బయట వాళ్ళు ఎవరో పక్క వాళ్ళు చెప్పలేదు. మనమే పరీక్షించుకుని తెలుసుకోకుండా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అంటే యేసుక్రీస్తు వారిని అందరూ ప్రేమించిన తర్వాత పరిమళ వాసనగా ఉండటానికి చేసిన పని ఏమిటి? సమాధానం అదే. యేసుక్రీస్తు వారు పరిమళ వాసన ఉంటారు. ఓకే, సంతోషం. ఆట పేరు పరిమళ వాసనే. విషయం 4వ అధ్యాయము చదవచ్చును. సమాధానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
యేసుక్రీస్తు వారు మీ కొరకు పరిమళ వాసనగా తనను తాను అర్పించుకున్నాడు పలికాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు మన కొరకు అంటే నశించిపోతున్నటువంటి ఆత్మను వెతికి రక్షించడానికి వచ్చాడని, మరిచిపోయినటువంటి కన్న తండ్రి బయలుపరచడానికి వచ్చాడని ఈ సమాధానం చెప్తున్నాం కదా. ఇది చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. పరిమళ వాసనగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారు? ఆత్మ పేరు కూడా అదే కదా, పరిమళ వాసన. ఎలా ఉన్నారు పరిమళ వాసనగా? ఓకే, యేసుక్రీస్తు వారు రక్షణ మన రక్తం కాల్చాలనుకున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రక్తం కాల్చాలనుకున్నాం, రక్తము కారిన చోట కానీ, రక్తపు మరకలు అందిన ఒక వస్త్రం కానీ, లేదా రక్తము కారి ఎండిన దగ్గర కానీ ఎలాంటి వాసన ఇస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలాంటి వాసన ఇస్తుంది? మన కొరకు యేసుక్రీస్తు రక్తం కాల్చారన్నారు. రక్తము కారిస్తే నిజం ఒకసారి ఆలోచించండి. రక్తం ఎండినప్పుడు కానీ, రక్తపు మరకలు ఒక వస్త్రాన్ని కంటినప్పుడు కానీ, రక్తము కారిన చోట ఎలా ఉంటుంది వాసన? సువాసన ఉంటుందా? పరిమళ వాసన ఉంటుందా? కానీ యేసుక్రీస్తు రక్తం కాల్చారు బాగుంది, పరిమళ వాసన ఎలా వచ్చింది? మరి పరిమళ వాసన ఎలా వచ్చింది? అందుకే మాట చెప్తున్నామంటే ఏదో మీకు ఇష్టపరచాలనేది కాదు, మీకు జరుగుదని చెప్పడం కాదు. బైబిల్ అందరిలోకి వచ్చింది, అందరం తెలుసుకుంటున్నాము. మనమందరం విద్యార్థులు. ఏదో ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కడ నిలబడి చెప్తున్నాను, రేపు మీకు వస్తుంది అవకాశం, మీరు చెప్పుకుంటున్నాను. కానీ మనం లేఖనాల పరిశోధన సంస్థలో ఉన్నాము, వాక్యాన్ని పరిశీలిస్తున్నాం. కాల్చిన రక్తము పరిమళ వాసనగా ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు మనం చాలామంది వాక్యం చెప్పినప్పుడు కానీ, ఒకవేళ మనం విన్న మాట ఉన్నారు ఏమంటారంటే, వాళ్ళు విన్న మాట మీరు గొర్రె రక్తంలో మీ వస్త్రములను కడుక్కొని పరిశుద్ధత రక్తం కడిగితే పరిశుద్ధం లేదు. రక్తంలో ముంచితే వస్త్రము తెల్లబడుతుందా, తెల్లగా ఉంటుందా? లేదా ఉదక స్థానంతో మిమ్మల్ని ఈ పదాలని బహుళ పదాలు, పాఠం కూడా ప్రవేశపెట్టే అయినా మీకు అర్థం అవ్వడానికి చాలా సులువైన మార్గంలో చెప్పడానికి పరిమళ వాసన గురించి దేవుడు ముఖ్యంగా రాయించాడు. ఇక్కడ వచ్చిన భాగం మనకు అర్థం కాకపోతే కానీ పరిమళ వాసన గురించి ఎప్పుడో ధర్మశాస్త్రం కాలంలోనే పాత నిబంధనల కాలంలో రాయబడింది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే సార్, పాత నిబంధనల గ్రంథం మీద కొంత పట్టు ఉండాలి. మనకు పాత నిబంధన గ్రంథం మీద పట్టు లేకపోతే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం తరువాత సమాధానం నేర్చుకోవడానికి చాలా సిద్ధపడుతుంది. ఓకే, సమాధానం ఎక్కువ తీసుకోకుండా పట్టు గురించి చెప్తున్నాను కాబట్టి దాన్ని వివరిస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుండి జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సమారంభంలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపాలసము 500 తులములను, సుగంధముగా లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులముల ఒలీవ నూనె సంబరమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని అని అయిన పరిమళ సంభారముగా చేయలను, అది ప్రతిష్టాభిషేక తైలమును. ఆ తైలముతో నేను సాక్షపు గుడారమును, సాక్షపు మందసమును అంటే ఈ పరిమళ తైలమును
తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది, ఒక కొలత ఉంది అనేది ధర్మశాస్త్రంలో మోషే గారి కాలంలో ఒక పద్ధతిని చూపించడం జరిగింది. ఎందుకు వచనాలు తెలియజేయాలంటే పరిమళ తైలము అన్నప్పుడు ఎఫెసీ పత్రిక మరి 5:1 చదువుకున్నాం కదా. మరి ఆయన మన కొరకు పరిమళ వాసన అని చెప్పాడు కదా. మరి పరిమళ వాసన ఎలా అయ్యాడు అన్నప్పుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం కాలంలో ఒక పరిమళ వాసనని ప్రతిష్ఠిత తైలమును తయారు చేసేటప్పుడు ఒక కొలతలు, ఒక పద్ధతి అనేది ఉంది. ఎందుకు ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నానంటే 25వ సంవత్సరం జాగ్రత్త చదువుకున్న తర్వాత మరి దీని గురించి ప్రత్యేకంగా ఏమైనా చెప్పాడు, అసలు ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మనం ఆలోచించుకుంటే మరి 37-38 ఉదాహరణకి అప్పుడే 34వ చూద్దాం చూడండి. 34 మరియు యెహోవా మోషేకి ఇచ్చాడు, నీవు పరిమళ ద్రవ్యములను అని తలబెట్టి అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలుగా తీసుకొని అన్నాడు. అంటే చెప్పబడినటువంటి వస్తువులని సమభాగాలుగా ఈక్వల్ రేషియోలో తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలను. అది సుగంధ ద్రవ్యం మేలకుని పంచొప్పున కలపబడి ఉప్పు కలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదిమైన సుగంధ రూప సంభారము అన్నాడు. అంటే పరిమళ తైలములో కొన్ని పద్ధతులు, కొన్ని కొలతలు అనేవి ఉన్నాయి. ఈ కొలతలకి, పద్ధతులకి కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారికి ఈ పరిమళ వాసనకి సంబంధం ఏంటి అన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని విడదీయడానికి మరి దాన్ని సపరేట్ చేయడానికి మనం ముందుకు రావాలి. ఈ పరిమళ వాసన తయారు చేసుకున్న వ్యక్తి ఉన్నారు కదా, ఆ వ్యక్తికి కూడా కండిషన్ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిని ఏ విధంగా చేయమన్నాడో చెబుతూ ఆ వ్యక్తికి కూడా రూల్స్ చెప్తాడండి. 37-38 వచనంలో నీవు చేయవలసిన ఈ ధూపద్రవ్యమును దాని వేలము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. ఫస్ట్ కండిషన్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం చేసుకోవద్దు. ఫస్ట్ కండిషన్, అది యెహోవా ప్రతిష్టమైనదిగా ఉంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే చూడండి, అక్కడ ఎలా చేయాలో చెప్పాడు, ఎంత మోతాదులో చేయాలో చెప్పాడు, ఏమేమి వాడాలో చెప్పాడు. చేసేవాళ్ళు వాళ్ళ కోసం కూడా చేసుకోవద్దన్నాడు. పొరపాటున వాసన చూసినా మనం ఏం చేస్తాను, తన ప్రజల నుండి కొట్టివేస్తామంటే కొట్టడానికి కాదు, చంపివేస్తానని అర్థమవుతుంది. పొరపాటున వాసన పీల్చినా కూడా మరి చంపివేస్తాను. అది ధర్మశాస్త్రపు రోజులలో ఉన్నటువంటి రూల్. అవునా? అంటే పరిమళ వాసన చేసే వాళ్ళు సైతము అది దేవుడి కోసం చేస్తున్నారు కదా, చేసేటప్పుడు మన కోసం మనం చేసుకోవద్దు. చివరికి ఆ వాసన కూడా నిలిచిపోయింది. అంటే ఎంత నియమ నిబంధనలతో ఉన్నదో చూడండి. దాని గురించి మనం ఆలోచించుకుంటే మనందరూ తెలిసిన వచ్చిన నాకు బాగా మీకు తెలిసింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 1వ వచనంలో నిజంగా ధర్మశాస్త్రాన్ని గురించి మరి యేసుక్రీస్తు వచ్చి ఉన్నతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మరి ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తున్న మాట ఒకసారి చూడండి. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుగా ఛాయా కలిగే అన్నాడు. కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రము రాబో మేలు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలదు కాదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏదైనా సరే అది కొత్త నిబంధన కావాలని వచ్చేప్పటికీ యేసుక్రీస్తు వచ్చేప్పటికే ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని, ధర్మశాస్త్రం నెరవేర్చాడని మనందరూ తెలిసిన విషయం. అందుకే నీడ అన్నాడు. అంటే ఒక మనిషి ఉంటేనే దానికి కనుక నీడ ఉంటుంది.
అలాగే ధర్మశాస్త్రానికి అనేది ఛాయలాగా ఉంటుంది, ఒక నీడలాగా ఉంటుంది. అయితే మీరు అమాండ్మెంట్ కూడా ఎక్కడో ఇవ్వలేదు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, నిర్మాకాండం 30వ అధ్యాయంలో 37, 38 వచనాల్లో కండిషన్తో పాటు కొన్ని క్లాస్ పెట్టారు, దాంట్లో అంటే కొన్ని రూల్స్ పెట్టాడు కదా. దానికి అమాండ్మెంట్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. అమాండ్మెంట్స్ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నాయి. మరొక కొద్ది కాలం వచ్చిన తర్వాత ఏష్కేలు గ్రంథము 20వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది అమెండ్మెంట్. కాకపోతే లేఖనాల పరిశోధన సదస్సు అని చెప్పుకుంటున్నాం, కానీ దాన్ని పరిశీలించేదాకా కొంచెం నోపిస్తుంది. అందుకే ఒకసారి అలా దయచేసి చూడండి. ఏష్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. తీసిన వాళ్ళు జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే పరిమళ వాసన అనే దానికి ప్రశ్న సమాధానం మనం తెలుసుకున్నాం, కానీ అసలు పరిమళ వాసన అనగా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏష్కేలు గ్రంథము 20వ అధ్యాయం 41వ వచనం. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించేది అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు బంగారు మాటలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఒకనాడు పరిమళ తైలము, పరిమళ వాసన, ప్రతిష్ఠిత తైలము, సుగంధ ద్రవ్యము, సుగంధ తైలం ఆ పదాలు నిర్గమాకాండము ధర్మశాస్త్రం కాలంలో చెప్పబడిన తర్వాత కొద్ది రోజులకి ఏష్కేలు గ్రంథానికి వచ్చేటట్టే ఆయా దేశాల నుండి చెదరగొట్టబడ్డ మీ అందరినీ పరిమళ వాసనగా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడంటే అసలు ఆలోచించండి. మనందరి గురించి దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచించడం. నిజంగా ఈ మాట మీకు చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన నిజ జీవితంలో ఉన్నదే చెప్తాను. మీ అందరికీ తెలిసింది, ముఖ్యంగా మన మగవారికి, జెంట్స్కి అంతగా తెలవకపోయినా స్త్రీలు నిజంగా సిస్టర్స్, మదర్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలిసిన మాట చెప్తాను. పోపు డబ్బా ఏం తెలుస్తుంది? పోపు డబ్బాలు, పోపు డబ్బాలో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుతున్న మాట, ఒకటి లవంగం, అవునా, 2 యాలకులు, 3 దాల్చిన చెక్క, 4 మిరియాలు. ఇవి కనబడేది మీకు తెలిసినవి కాబట్టి చెప్తున్నాను. ఓకే, లవంగమైన, యాలకులైనా, మరి దాల్చిన చెక్కైనా, మిరియాలైనా మనం ఏదైనా వంట వండేటప్పుడు కానీ, ఏదన్నా నీటి పదార్థాలు కానీ, లేదా కూరల్లో కానీ, అన్నంలో కానీ వేసేటప్పుడు మామూలుగా అలా వేస్తే ఎలా ఉంటుంది, లేదా కొంచెం దాన్ని దంచి నలిపి వేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరే మీ అనుభవపూర్వకంగా చెప్పాలి. మన ఇంటికి బాగా చేస్తుంది అంటే పాపం నిధిగా వంటగదిలో చాలా అనుభవం ఉందని నాకు అర్థమైంది. మీ అందరికీ లేదు, ఓకే, సంతోషం. తీసుకోండి. మనకు ఏదైనా లవంగమైనా మామూలుగా ఉదాహరణకి స్టీల్లో వేసేటప్పుడు యాలకులు అనుకున్నాం. ఉదాహరణకి పిల్లలు యాలకులు వేసేటప్పుడు మామూలుగా వేసామనుకోండి, ఏదో పేరుకు లవంగం వేసినట్టు ఉంటుంది, యాలకులు వేసినట్టు ఉంటుంది, యాలకులు వేసినట్టు. అదే యాలకులు దంచేసామనుకోండి, ఈ వాసనే మారిపోతుంది, దాని రుచే మారిపోతుంది. ఒక లవంగాన్ని నలిపిన, ఒక యాలకుని నలిపిన, ఒక దాల్చిన చెక్కను నలిపిన, మిరియాలను నలిపిన, దాంట్లో సువాసన, దాని యొక్క తత్వము, స్వభావము ఎలాగైతే వస్తుందో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల జీవితకాలం బ్రతికిన ఆ కొద్ది సమయంలో ఆయన చేసిన సువార్త పని కేవలం 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు రక్తం కాల్చడం కాదు, రక్తం కాల్చక ముందు ఆయన ఒక లవంగాన్ని, యాలకుని, దాల్చిన చెక్కని, మిరియాలని ఎలాగైతే నలిపి సువాసన వచ్చేటట్టు చేశాడో, దేవుడు కూడా తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువుని దేవుని పనిలో
అలా నలిపారు. అక్కడ యెషయా గ్రంథము 53:10 అతని నలుపుట యెహోవాకు ఇష్టమాయు అంటే ఏంటంటే కన్న తండ్రి ఉండి కొట్టడము తిట్టడము ఏమి ఇష్టం అండి అనుకున్నాం కదా. అంత గదిలో ఉన్నటువంటి కన్నులకు తెలుసు ఒక పదార్థం ఒక వంట రుచికరంగా రావాలంటే దాన్ని ఎలా చేస్తూ వస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుడిని చేసేటప్పుడు ఎంతగా నలిగిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాలంటే సార్, మీరు చదివించిన మాట ఒక వచనం ఉంది, ఆగండి ప్యాక్ చేశారు అనుకునే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో తాను పరిమళ వాసనగా ఉంటూ తాను ముందు చెప్పిన మాట జాగ్రత్తగా చదవండి. పరిమళ పదం నేను చేస్తే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకను తర్వాత వచ్చిన భాగం అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది అన్నట్టు. అంటే నిజంగా ఆయన పరిమళ వాసనగా రావటానికి కన్న తండ్రికి ఎంత ఇష్టమైందో అలాగే మనం కూడా పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవుడు ఇష్టపడితే ఇక్కడ నిలబడుతున్న రాజు పరిమళ వాసన ఉండాలంటే ఒకరు తిట్టినా పడాలి, ఒకరు ఈసడించుకున్నా పడాలి, ఒకరు అమ్మో తలపోటు అన్నా పడాలి. అలా పడాలి. నిజంగా దేవుడి పనిలో ఉంటేనే ఇలాంటి శ్రమలు వస్తాయి. నిజంగా దేవుని మాటలు చెబితేనే ఇలాంటి ఆటంకాలు వస్తాయి. ఒకవేళ ఇలాంటి ఆటంకాలు పదాలు మాటలు రావట్లేదంటే ఒకనాడు యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పరిమళ వాసన మనలో లేనట్టే. కదా మీకు ఇంకా బాగా తెలియాలంటే రూమ్ ఫ్రెష్నెస్ కోసం రూమ్ స్ప్రే కొడతాను, అవునా? ఓకే, బాడీ ఫ్రెష్నెస్ కోసం బాడీ స్ప్రే కొడతాను, అవునా? వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూడా కొంచెం పెడతారు, ఎందుకు ఫ్రెష్నెస్ ఉండాలని. ఏదైనా వాసన ఎందుకు పెడతారో తెలుసా? పక్కన ఉన్నవారు కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉండాలి, కొంచెం యాక్సెప్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. మనము బాప్టిజం తీసుకొని క్రీస్తులోకి వచ్చినాక మనము పరిమళ వాసన ఉండకుండా ఒక మాట కలిగిపోవడము, ఒక మాటకు చెల్లించుకోవడము, ఒక మాట పడకుండా ఉండిపోవడము చేస్తున్నామంటే నిజంగా పరిమళ వాసన మనలో లేనట్టే. ఒక సహోదరి అని ఒక బ్రదర్ అన్నదనుకోవడం ఓర్చుకునేది తప్ప మీలో ఉండాలి. ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్ అన్నదనుకోండి ఓర్చుకునే మనసు అక్కడ ఉండాలి. ఇది మాట్లాడమంటే గర్వంగాను యారుతో ఉన్నట్టు ఉంటే దానికి పరిమళ వాసన పడాలి. ఆపరేషన్ తీసుకునేటప్పుడు ఎంత గొప్పగా ఉంటుందంటే మన ఉద్దేశము ఈ రోజు నుండి నేను అన్ని విషయాలు తగ్గించుకోండి, దేవుడిని ముందర పెట్టుకొని వాక్యాన్ని ముందర పెట్టుకొని చాలా జాగ్రత్తగా బ్రతుకుతా అది కమిట్మెంట్ ఉంటుంది. చాలా సంతోషం. కొన్ని రోజులు గడిచిన తర్వాత పరిస్థితులను ఆలోచించుకుంటూ మనం మాట్లాడుతుంది సార్, ఆగదు ఆశిష్టం వాళ్ళు అని ఆలోచించుకుంటున్నామంటే నీ విశ్వాస జీవితంలో పరిమళ వాసన అనేది ఎన్ని రోజులు గడిచినా రావటం లేదు. ఒక యాలకలాగానే ఉంటుంది, దానికి వాసన రావట్లేదు. విశ్వాసమే కానీ విశ్వాస జీవితం నీలో లేదు. ఒకవేళ విశ్వాస జీవితంలో ఉంటే ఒకనాడు యేసుక్రీస్తు వారు ఎంతగా మొలకొట్టుకున్నాడో విషయాన్ని జ్ఞాపకం రావాలి. చెప్పిన మాట ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 చివరి వచనంలో మనమును అలాగునే ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ఎక్కడ ఉంది అలాంటి ప్రేమ? ఒక్కసారి మనను మనం ప్రశ్నించుకోవాలి. ఎవరినో ప్రశ్నించక్కర్లేదు, ఎవరి గురించో చెప్పక్కర్లేదు. ఒకరిని ఉద్దేశించి ఒక మాట చెప్పారన్న మాట అసలు వద్దే వద్దు. మనకి మాదిరి ఎవరు? మొదటి పేతురు భోజన భాగం 1 పేతురు 2వ అధ్యాయము
21 వచ్చిన మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. మంచి మాట చెప్పాడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయానంటే, ఒక కూర ఇలా వండాలని చెప్పిన తర్వాత ఒక కూర వండటం లేదంటే అది మన వైఫల్యం. ఓకేనా? ఇంకో ఒకవేళ ఆఫీసులో అనుకుందాం, ఒక పని చేసే దగ్గర అనుకుందాం, ఒక పని ఇలా చేయాలని మనకంటే పనిలో నైపుణ్యం ఉండి నిపుణత కలిగిన వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళా మనం చేయలేకపోతున్నామంటే అది మన వైఫల్యం. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు బాధపడి ఏం చేశాడు? తన అడుగు జాడలేదు అన్నాడు. ఎక్కడ తన అడుగు జాడలు మన విశ్వాస జీవితంలో కనబడుతున్నాయో మనమే ప్రశ్నించుకోవాలి. ఇది ఎదుటి మనం ప్రశ్నిస్తున్నామంటే చాలా పొరపాటు చేస్తున్నట్టే. నువ్వు తన అడుగు జాడలేదు నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయారంటే మీకు ఎగ్జాంపుల్ పెట్టాడన్నా. నేనున్నా కదా, నన్ను చూసినట్టే మీరు నడుచుకున్నాను. అలా నడుచుకున్న వ్యక్తి అపోసిన పౌలుగా. అంతే కదా, ఆమె దర్శనం చెప్పాడు మాట. నేను క్రీస్తు పోయి నడుచుకున్నట్టు మీరు నన్ను పోయి నడుచుకున్నట్టే ఆయన ఎవరు అడుగు జాడలేదు నడుచుకున్నాడు కదా. యేసు క్రీస్తు వారు అడుగు జాడలేదు నడుచుకున్నాడు. మనం కూడా అలాగే చేయాలి కదా. చేస్తున్నామా? ఒకవేళ చేయకపోతే పరిమళ వాసన లేదంటే మనలో ఏమొస్తున్నట్టు? వాసన వస్తున్నట్టు. అంతేనా కదా? తనకు ఇంత బాగా కావాలంటే మొదటి యోహాను చిన్న మాట అది కూడా ఒకటి చెప్పేసి నా పాఠాన్ని ముగిస్తాను. మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. అంటే ఎక్కడ పెట్టేటట్టున్నాము ఒకసారి ఆలోచించాలి. ప్రాణం పెడతామా? ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నామంటే అగ్రిమెంట్ అండి. అది అగ్రిమెంట్. జాబ్లోకి వస్తున్నప్పుడు అగ్రిమెంట్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ బేసిస్లో టీచర్ జాబ్కి వెళ్తున్నాం అనుకో, ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకుంటారు. ఒక ఇల్లు కడుతున్నాం అనుకో, అగ్రిమెంట్ తీసుకుంటారు. మనం ఆఫీసులు తీసుకునేటప్పుడు కూడా అగ్రిమెంట్ తీసుకున్నాం. అవునా కదా? అగ్రిమెంట్ తీసుకున్నామా? అగ్రిమెంట్ అంటే మీకు తెలవదు కదా. కమిట్మెంట్ అండి. నేను దానికి లోబడి ఉంటానని అంగీకరించే కదా ఆఫీసులు తీసుకుంది. అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్కి నువ్వు బెండ్ కాకుండా దాన్ని అనుసరించకుండా ఏదో లోకంలో జరిగే ప్రతి దాన్ని ఎత్తు చూపుతూ సంఘంలో జరిగే ప్రతి విషయాన్ని పుచ్చుపుచ్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు పరిమళ వాసనగా మారటం లేదు. నిజంగా ఒకనాడు యేసుక్రీస్తు వారు పరిమళ వాసనగా మారడానికి తన జీవితాన్ని ఎంతగా నెలకొట్టుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలమ్మా. ఇంకా యేసుక్రీస్తు వారి జీవితం కాదు, మన జీవితం, మన బతుకు, మనం ఎలా బ్రతుకుతున్నామో, మన జీవితం ఎలా ఉందో అదంతా ఎదుటి వాడికి వాసన రాకపోయినా కాదు, పరిమళ వాసనగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నిజంగా ఒక అగ్రిమెంట్తో బాప్తిసం తీసుకున్నాం ఒకరోజు, అది ఏదో ఒకరోజు, నేను ఒకరోజు తీసుకున్నా, మీరు ఒకరోజు తీసుకున్నారు. ఆ రోజు నుండి ఆ కమిట్మెంట్కి, ఆ అగ్రిమెంట్కి బద్ధులమై ఉండి తన అడుగు జాడలేదు నడుచుకున్న వాళ్ళని అప్పుడు ఎక్కడండి చదువుకుంటున్నాము వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. దయచేసి అలా ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పాఠాలు మీ ముందుకు తీసుకువచ్చాం. అందరం కూడా పరిమళ వాసనగా ఉండాలి. నిజంగా పరిమళ వాసన ఉంటే దేవుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. మనం కూడా పరిమళ వాసన ఉంటే మన కన్న తండ్రి మనందరినీ కూడా అంగీకరిస్తాడు. నిజంగా ఈ మాటలు మీ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచనతో ఆశతోటి ఆ మాటలు నేర్చుకున్నాము. దయచేసి సందర్భాల నుంచి గౌరవిస్తున్నట్టు కలుగుతున్నాము. ప్రేమ నమ్మకం తండ్రి మాట్లాడుతున్నాను. నిజంగా ఈ రాత్రిలో
చిన్న సందర్భం, లేఖనాల పరిశోధన సదస్సు అంటూ ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని పరిశీలించుకుంటూ వాక్యపు లోతులలో ఏ విధంగా ఆలోచించుకుంటే మీకు అంగీకారంగా మీ ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా మీ సంకల్ప చొప్పున బ్రతికే వారిగా ఈ భూమి మీద ఉంటామో నిజంగా మాకు మీ ప్రియ కుమారుడు మా అన్నయ్యనటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మాదిరిగా పెట్టి తను ఏ విధంగా పరిమళ వాసనగా ఉన్నాడో ఆయన ఒక్కడే కాదు మేమందరం కూడా పరిమళ వాసనగా ఉండాలని పాత నిబంధన కాలంలోనే మా గురించి గొప్పగా ఆలోచించినటువంటి నిజమైనటువంటి ప్రేమలున్న తండ్రిగా మేము ఈ రాత్రికాలము అంగీకరించుకున్నాము. నిజంగా ప్రాణము పెట్టినటువంటి మా అన్న జీవితాన్ని మేము మాదిరిగా పెట్టుకొని బాధలలో, కష్టాలలో, శ్రమలలో ఎక్కడ కూడా విశ్వాసం ముందు పట్టుకోకుండా కళ వరకు మీరు వచ్చి పర్యంతం మిమ్మల్ని ఎదుర్కోవడానికి శక్తిని, సామర్థ్యాన్ని వాక్యముతోటే మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నిజంగా విశ్వాస జీవితంలో మరి ఎక్కువగా అనేకులకి మాదిరికరమైన జీవితం బ్రతకడానికి ప్రతి ఒక్కరి కుటుంబానికి శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.